కెనడాలో హింసాత్మక నేరాలతో భారత్ కు సంబంధం లేదని స్పష్టం చేసిన కెనడా ప్రభుత్వం. మార్క్ కార్నీ భారత్ పర్యటన వేళ కీలక వ్యాఖ్యలు చేసిన కెనడా. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాల పురోగతి సాధించాయన్న కెనడా ప్రభుత్వం. మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో హయాంలో భారత్ తో బలహీనపడిన సంబంధాలను కెనడా చక్కదిద్దుతోంది. ఆ దేశ ప్రస్తుత ప్రధాని మార్క్ కార్నీ భారత్ పర్యటన వేళ కెనడా కీలక వ్యాఖ్యలు చేసింది. తమ దేశంలో జరిగిన హింసాత్మక నేరాలతో భారత్ కు ఎలాంటి సంబంధం లేదని నమ్ముతున్నామని పేర్కొంది. ఒట్టావో, ఢిల్లీ మధ్య దౌత్య సంబంధాల పురోగతి సాధించాయని కెనడా ప్రభుత్వం పేర్కొంది. జాతీయ భద్రతా సలహాదారుల స్థాయితో పాటు బలమైన దౌత్య సంబంధాలలో భారత్ కెనడా నిమగ్నమై ఉన్నాయని వివరించింది. గతంలో భారత్ పై చేసిన ఆరోపణలపై విచారణలు, ఇతర కార్యకలాపాలను కొనసాగించడం లేదని సీనియర్ అధికారి తెలిపారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత ప్రభుత్వం ఏజెంట్ల హస్తం ఉందని 2023లో అప్పటి ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేశారు. ఫలితంగా రెండు దేశాల సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రెండు దేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించుకోవడంతో ఈ దౌత్య వివాదం పెద్దదైంది. మార్క్ కార్నీ అధికారంలోకి వచ్చాక సంబంధాలు మళ్లీన గాడిన పడ్డాయి. తాజాగా మార్క్ కార్నీ భారతదేశంలో పర్యటించున్నారు. ఈ నేపథ్యంలోనే కెనడా ప్రభుత్వం సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. కెనడా అంతర్గత విషయంలో భారత్ జోక్యం చేసుకోలేదంటూ సంచలనమైన విషయాలను వెల్లడించింది.